నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. ఏంటంటే మనము అదృష్టవంతులుగా మారాలి. అదృష్టవంతులుగా ఉంటేనే డబ్బు వస్తుంది. ఇది అందరికీ తెలిసిన నిజం. చాలామంది అనుకుంటుంటారు, నేను అదృష్టవంతుని కాదేమో, నాకు డబ్బు రావట్లేదు, వానికి ఏమీ తెలియదు, కానీ వాడు అదృష్టవంతుడు. కానీ ఇక్కడ నీలో నెగటివ్స్ కానీ, నీలో ఆరా పవర్స్ కానీ, నీలో కుబేర పవర్స్ కానీ లేకపోతే డబ్బు రాదు. ఇక్కడ అదృష్టవంతుడిగా మార్చుకోవడం అంటే మన ఆరా పవర్ పెంచుకోవడం, మన కమ్యూనికేషన్ పెంచుకోవడం, మన కుబేర పవర్ని పెంచుకోవడం. ఈ మూడు కరెక్ట్గా పెంచుకొని మన మ్యారేజ్ గ్రోత్ని కరెక్ట్గా పెంచుకుంటే 100% మనము కోటీశ్వర్లుగా మారచ్చు, తిరుగులేని విధంగా మారచ్చు. మనము మన పిల్లల్ని కూడా మార్చొచ్చు. క్లియర్గా ఖచ్చితంగా చూసేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే అదృష్టవంతులుగా మార్చే వీడియోలు అంటే దాదాపు ఒక సీక్రెట్ అనుకోండి. ఈ సీక్రెట్ మనందరికీ కూడా ఏదైనా సరే మనము ఒక న్యూమరాలజీ పద్ధతి కావచ్చు, ఒక ఆరా పద్ధతి కావచ్చు, ఒక కుబేరా పద్ధతి కావచ్చు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన లైఫ్లో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మార్చే ఈ నంబర్స్ పవరు అలా ఉంటుంది. అవేంటో క్లియర్గా అదృష్టవంతులుగా ఎలా మారాలో చెప్తాను. ఇంతవరకు ఇలాంటి వీడియో చేయలేదు. ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్గా చూసేయండి. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనం ఒక 195 మెసేజెస్ మీ ఇష్టం, చేయట్లేదు చాలామంది, మీ ఇష్టం చూసి చేసేయండి. అలాగే ఒక అఫర్మేషన్, నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇది మనము యూనివర్స్కి అప్లికేషన్ పెట్టినట్టు. ఈ యూనివర్స్కి అప్లికేషన్ పెట్టినట్టు ఉంటే ఎలాంటి పరిస్థితి నెలకొంటుంది అంటే, మనము ఇంకా పాజిటివ్గా ఉంటే, మనం నెగిటివ్తో ఉంటే గనక ఖచ్చితంగా అదృష్టం అనేది మన చేజారి వెళ్ళిపోయి డబ్బు అనేది, అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది మనలో వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు అదృష్టవంతుడిగా మారలేవు. ఇదేంటో క్లియర్గా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మన లైఫ్కి ఫస్ట్గా ఒక ఆరా పవర్ కావాలి. ఆరా పవర్ ఎలా వస్తుంది సార్, ఏంటి సార్ మీరేమో రోజు చెప్తూనే ఉన్నారు, మాకేమో అర్థం కావట్లేదంటే, ఒక ఆరా పవర్ వచ్చేది మనకు యజ్ఞాల ద్వారా, యాగాల ద్వారా, మెడిటేషన్ ద్వారా వస్తుంది. కానీ మెడిటేషన్ ద్వారా కూడా ఈ మధ్య కాలంలో చాలామందికి చెక్ చేశాను నేను, మెడిటేషన్ చేసే వాళ్ళకి ఈ సోల్ పవర్ ఎక్కువైతుంది. ఆ సోల్ పవర్ ఎలా వస్తుంది అంటే, మనము విశ్వశక్తి ద్వారా తీసుకున్న టైంలో ఆ సోల్ని మనకు మనమే ఆహ్వానిస్తున్నాం. ఇది మీరు ఎవరైనా సరే మెడిటేషన్ చేసే వాళ్ళు మీరు చూసుకోండి. మెడిటేషన్ చేస్తున్నప్పటి నుంచి కూడా మీకు ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అయిపోయి ఉంటాయి. ఎందుకు సార్ ఎట్లా మాట్లాడుతున్నారో, అయ్యో మెడిటేషన్ అంటే చాలా పవిత్రమైంది, యూనివర్స్ పవరు, విశ్వశక్తి అని 100% కరెక్ట్. యూనివర్స్ పవర్, విశ్వశక్తి 100% వస్తుంది. కానీ మనము పాజిటివ్లో ఉన్నప్పుడు పాజిటివ్ పవర్స్ వస్తాయి, యూనివర్స్ నుంచి చాలా పవర్స్ వస్తాయి. కానీ మనమే నెగిటివ్లో ఉంటే నెగిటివ్ పవర్స్ వస్తాయి. దేవుడి పవర్ కావాలి. మన భూమిలో మనం ప్రతి క్షణం దేవుణ్ణి తలుచుకుంటుంటాం, ప్రతి క్షణం మనం మాట్లాడుకుంటుంటాం దేవుడి గురించి. ఏ దేవుడైనా కావచ్చు, ఆ దేవుడి సోల్ కావాలి, దేవుడి పవర్ రావాలంటే మనం పాజిటివ్లో ఉండాలి. పాజిటివ్లో ఉండాలంటే మనము మన ఇంట్లోని నెగిటివ్ని తొలగించుకోవాలి, మన ఒంట్లోని నెగిటివ్ని తొలగించుకోవాలి. అప్పుడు సోల్ పవర్ వెళ్ళిపోయి దేవుడి పవర్ వస్తుంది. దేవుడు అంటే మనకు సుప్రీం సోల్. ఈ సుప్రీం రావాలి అంటే, సుప్రీం పవర్ మనకు కావాలంటే మనము పాజిటివ్లోకి వెళ్ళాలి. పాజిటివ్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే,
కుబేర పవర్నిచ్చే ఈ రాడ్ పెట్టాలి. మన ఇంట్లో కొన్ని ఉంటాయి, మన షాప్లో ఉంటుంది, మన ఆఫీస్లో ఉంటుంది, మన అన్నిటి దగ్గర కూడా ఈ కుబేర రాడ్ ఇన్స్టాల్ చేయడం వల్ల మనకి నెగటివ్ వెళ్ళిపోయి పాజిటివ్ ఆరా వస్తుంది. ఆ తర్వాత మీరు ఎన్ని చేసినా కూడా మీ యొక్క శక్తి, మీ యొక్క ఆరా పవర్, మీ యొక్క కుబేర పవరు టోటల్గా ఎప్పటికప్పుడు కుప్పలు తిప్పలుగా పడిపోతూనే ఉంటుంది. మరి ఇన్ని రోజులు లేదు కదా ఇలాంటివన్నీ మీరు ఇప్పుడు చెప్తున్నారంటే ఎప్పటి నుంచో ఉంది. అనాది కాలం భూమి పుట్టినప్పటి నుంచి, భూమిలోంచి మనుషులు పుట్టినప్పటి నుంచి, అన్ని యుగాల నుంచి, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలో అన్ని యుగాల నుంచి కూడా ఈ మెడిటేషన్ ఆరా పవర్స్ ఉన్నాయి. కానీ మనము చేసే ఈ పని వల్ల నెగటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి. ఖచ్చితంగా దీనివల్ల పాజిటివ్ పవర్ వస్తుంది. మనకి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు మనం సంపాదించుకోవచ్చు. మన బిజినెస్లు మనకు డెవలప్ అవుతుంటాయి, మన జాబ్లో డెవలప్మెంట్ ఉంటుంది, ప్రమోషన్ మీద ప్రమోషన్స్ కానీ ఎక్కడే కానీ ఒక నెగటివ్ పవర్ అనేది మనకు లేకుండా అయిపోతుంది. అలాగే మన మొబైల్ నంబర్ చేంజ్ చేస్తే మన మొబైల్ నంబర్ వలన మంచి కమ్యూనికేషన్ క్రియేట్ అవుతుంది. ఈ కమ్యూనికేషన్ వల్ల దాన్ని మనం బిజినెస్గా మార్చుకోవచ్చు. బిజినెస్గా మార్చుకుంటే అక్కడ వచ్చిన వ్యక్తులు ఇద్దరికి కూడా నీకు లాభమే, అతనికి లాభమే. ఇక్కడ పవర్ఫుల్గా మనం మారిపోతాం. అందుకనే ఖచ్చితంగా మన లైఫ్లో ఒక పవర్ఫుల్ సుప్రీం సోల్ కావాలి. ఈ సుప్రీం సోలు మనము పాజిటివ్గా మారినప్పుడే వస్తుంది. ఖచ్చితంగా చూసుకోండి. అలాగే మొబైల్ నంబర్ గురించి చెప్పాం కదా, మొబైల్ నంబర్ పవర్తో మనకు అందరూ ఫిదా అయిపోతారు. అందరూ మనం చెప్పినట్టు వింటుంటారు. మనం అంటే చెప్పినట్టు అంటే అదేదో వశీకరణం చేయట్లేదు. ఇక్కడ నీ దగ్గర ఉన్న నంబర్స్తో వాళ్ళని నువ్వు న్యాయంగా, పద్ధతిగా మాట్లాడి ఆ మనుషుల యొక్క మనసుల్ని గెలుచుకుంటావు. అప్పుడే నీకు బిజినెస్ 100% అవుతుంది. చాలా పవర్ఫుల్గా మారిపోతుంది. అలాగే మన మ్యారేజ్ డేట్ పవర్ ఏది వద్దండి. టోటల్గా 1/1 అని ఉండాలి, 1/6 అయినా ఉండాలి, 1/9 అయినా ఉండాలి. ఎట్లా 1/9 ఎట్లా చేయము? ఎందుకంటే 1/6కు దానికి దీనికి 4 months తేడా ఉంటుంది. ఇక్కడ April 19th రోజున 2026లో మనకు 1/6 కూడా వస్తుంది. 1 అంటే ఎవరు? రాజు. 6 అంటే ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి. ఈ రెండిటి పవరు మన ఫ్యామిలీ బర్త్డేకి వచ్చినప్పుడు మన లైఫ్, ఆ డబ్బు పవరు, ఆ రాజతత్వం అనేది రెండిటి పవర్ వచ్చేస్తుంది. చాలా సక్సెస్ఫుల్గా మారిపోతావు. కానీ ఈ 6ని మీ మ్యారేజ్ డేట్లో 6/1 చేసుకున్నావో టోటల్గా కొలాప్స్ అయిపోతావు. 2/6 చేసావా, 3/6 చేసావా, కొలాప్స్ అయిపోతుంది. 5/6 చేసావా, 4/6 చేసావా, 7/6, 6 చేసినా కూడా డేంజర్లో పడిపోతాం. అది ఒక రకమైన ప్రాబ్లం పడిపోతుంది. అది లేకుండా ఓన్లీ 1/6, 1/1, 1/9 ఇలా చేసుకుంటే కనుక చాలా పవర్ఫుల్గా చాలామంది ఇప్పుడున్న మన ముఖ్యమంత్రుల్లో కానీ మన మంత్రుల్లో కానీ ఇలాంటి మ్యారేజ్ డేట్స్ ఉన్నాయి. ఇవి ఆటోమేటిక్గా మనల్ని డబ్బు సంపాదించేలాగా చేస్తాయి. చూసుకోండి. ఖచ్చితంగా ఈ పవర్స్ మనకుంటే మన లైఫ్లో సక్సెస్ అనేది గ్యారంటీగా ముందుకు తీసుకెళ్తుంది. నువ్వు అదృష్టవంతుడిగా మారాలంటే ఈ అదృష్టమైన నువ్వు ఈ వీడియో చూసి, దయచేసి చెప్తున్నా, ఈ వీడియో చూసిన వాళ్ళకి ఖచ్చితంగా ఫోన్ చేసి మీ యొక్క నెగిటివ్ స్థితులు ఏమున్నాయో, మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మారాలంటే ఈ 3 ఖచ్చితంగా చేంజెస్ పెట్టుకోవాలి. మిగతా అన్ని కూడా ఆటోమేటిక్గా నేను చెప్తాను, ఎలా చేసుకోవాలో ఏంటో చెప్తాను. అలాగే మన వెహికల్ నెంబర్లో 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ లేకుండా చూసుకోండి. చాలా వీడియోలో చెప్పాను. ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా చూసేయండి. ఖచ్చితంగా కన్సల్టేషన్ తీసుకొని మీవి మార్పులు చేసుకుంటే అదృష్టవంతుడిగా మీరు మారిపోతారు. ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చాలా సక్సెస్ బాటలో ఉంటుంది. ఎవరు కూడా నెగటివ్ ఫీలింగ్ లేక వెళ్ళకండి. ఎవరు కూడా నా అదృష్టం ఇంతే, నా స్థితి ఇంతే, నా పరిస్థితి ఇంతే, నేను సావాలి, లేకపోతే అప్పుల పాటలో పడిపోయి ఏదో చేసి ఏదో ఊరు వదిలిపెట్టిపోవాలి, ఇవన్నీ అవసరం లేదు. మీరు ఉన్న స్థితిలో నుంచే నేను చెప్పినట్టు చేసుకోండి. 100%
సక్సెస్ మీదే. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, గ్యారంటీగా సక్సెస్ అవుతారు. చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికీ.